నుంచి ముందుగా 11 రుద్రాలతోటి హోమము, మండప ఆవాహిత సర్వ దేవతా హోమము, 10 లక్షల కుంకుమార్చన పూజా కార్యక్రమము ప్రారంభం చేసుకున్నాం. ఆ యొక్క పరమశివుని అనుగ్రహాన్ని కోరుతూ మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం. అయితే పరమేశ్వరుడికి ఎంతలో విశేషంగా చేసినా అసలు ఏమీ చేయకపోయినా మనలోని భక్తి శ్రద్ధలను గమనించి వారి వారి కోరికలు నెరవేరుస్తారు ఆ పరమశివుడు. దానికి ఒకనొక ఉదాహరణ, పూర్వము నందిగుప్త అనేటువంటి ఒక సర్దారు ఉండేవారు. చాలా విశేషమైనటువంటి కథ. అంటే పరమశివుడి దర్శనానికి మనం ఏ ఆలయానికి వెళ్ళినా సరే ప్రధానాలయాల్లో మనకి చూస్తుంటాం. రామ దగ్గర కూర్చొని నమ్మలుకుంటారు. అందులో ఒకరు నంది, మరొకరు మహాకాలుడు. అయితే వాళ్ళకి ద్వారపాలక అనుభవించినటువంటి కథ ఇది. వాళ్ళకి అంతటి ద్వారపాలక పనులను ఎందుకు ఇచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. నందిగుప్త అనేటువంటి షావుకారు ఉండేవారు. చాలా విశేషమైనటువంటి ధనార్జన, తాను చెయ్యనటువంటి వ్యాపారం లేదు, అనంతమైనటువంటి ఐశ్వర్యం వచ్చి పడిపోతూ ఉండేది. అలాగే అంతే భక్తిపరుడు. ఎంత ఐశ్వర్యం వచ్చినా సరే ఆ యొక్క పరమశివుడికి తనకు తోచిన విశేషమైనటువంటి ఫలములు కానీ, స్వామికి సంబంధించినటువంటి పత్రి పువ్వులు, అనేక రకమైనటువంటి ఉపచారాలన్నీ కూడా శ్రద్ధాభక్తులతో చేసేవాడు. అయితే తాను ఇంకా పరమశివుడికి ఏదో చేయాలి అని అనుకున్నాడు. ఆ యొక్క ఊరికి గ్రామం చివర ఒక శివాలయం నిర్మించారు. శివాలయంలో చక్కగా స్వామి స్థాపించాడు. అయితే ఆ స్వామికి ప్రతిరోజు కూడా వెళ్ళి అర్చన చేసుకుంటూ ఉండేవారు. అర్చనకి వెళ్ళాడు, పాలు, పెరుగు ఇత్యాది అభిషేక ద్రవ్యాలన్నీ తీసుకువెళ్ళి ఎంతో శ్రద్ధతో అభిషేకం చేసి అర్చన చేసేవారు. ఇంకా ఏదో లోటు, ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందేమో స్వామికి, ఇంకా ఇవాళ కొత్తగా ఏదైనా చేయాలి అని ఆలోచనలతోనే గడిపేవారు. నంది అంటే ఇప్పుడు ఆ ఆలయాల్లో చూసే నందీశ్వరుడు కాదు, రామపాలకుడు నంది అనేటువంటి వేరు ఆయన. అయితే ఇంకా ఏదో చేయాలి అని చెప్పి నవరత్నాలు, మనకి ముత్యాలు, పగడాలు, లోహానికి పంచమాకి నవరత్నాలు 9 కోసలు కూడా ఎవరైతే ఉన్నాయో 9 మణులు, ఆ మణులు ఒక్కొక్కటి కూడా ఒక సహస్రం తెప్పించారు. స్వామికి ప్రతిరోజు సహస్రనామార్చనలో 9 మూలలా కూడా చక్కగా మణులతో పూజించాలి స్వామికి అని చెప్పి సహస్రం జరుగుతూ ఉంటే ఆ నవరత్నాలతో పూజ చేసేవారు. నవరత్నాలతో పూర్తి చేసుకుని హారతిస్తూ ఆ నవరత్నాల కాంతిలో స్వామిని చూసుకుని మురిసిపోయేవారు. ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు స్వామి అని. అయితే ఇంత శ్రద్ధగా పూజ చేసేటువంటి నంది ఒక రోజున పూజ అంతా పూర్తి చేసుకున్నాడు. ఒక పురోహితుడు బ్రాహ్మణుడు కూడా ఆలయంలో నిర్మించాడు. ఆయన ఇద్దరు కూడా పూజ పూర్తయింది, స్వామి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదాము అని అనుకున్నారు. ఈ యొక్క గ్రామం చివర ఉండడం చేత అరణ్యానికి బాగా దగ్గరగా ఉంటుంది. ఆ అరణ్యంలో నివసించే ఒక కోయవాడు, అతని పేరే మహాకాలుడు. మనం చెప్పుకున్నాం. ఈ కోయవాడు ఒకరోజు ఎన్నో మృగాలను సంహారం చేసి అక్కడ దాకా అలా వెళ్తూ మార్గాల మధ్యలో ఇది ఏదో కొత్తగా నిర్మించారు, ఏదో చూద్దాము అని అనుకున్నారు. సరే, తాను సంహారం చేసి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కొత్త కళేబరాలన్నీ బయట ఉంచి కాళ్ళు కలుపుకుని లోపలికి వెళ్ళి చూశారు. చూసేటప్పటికీ అందరికీ అప్పటికే చాలా మంది భక్తులు దర్శనానికి వెళ్తున్నారు. ఆ భక్తులంతా అక్కడ చుట్టూ ఉన్న మనులు చూడటం మొదలెట్టారు. అది చూడటానికి అసలు చూడండి అంత బాగా వస్తున్నాయి. శివంగాలు వదిలేశారు వాళ్ళందరూ. వాళ్ళకి కనపడేది ముత్యాలు, మడులు ఇవే చూస్తున్నారు తప్ప మధ్యాహ్నం ఉన్నటువంటి శివస్వరూపాన్ని గమనించలేదు. ఈ యొక్క భోజవాడు ఈ విధులు అది బయటకు వదిలి లోపలికి వెళ్ళి చూశారు. అయితే భోజవాడు రాకని పురోహితుడు
ఈ యొక్క షావుకారు గమనించారు, భయంతో ఉన్నారు. ఎందుకన్నా ఎన్నో క్రూర మృగాలను సంహారం చేయగల శక్తి ఉంది వాడికి. మనం ఏం చేస్తామో అని భయంతో ఉండి పక్కకి నాలుగు చూస్తున్నారు, ఏం చేస్తారో అని. ఎంతగా గమనంగా వెళ్ళాడు. అక్కడ చూసేటప్పటికి మధ్యలో నిర్వీర్యమానంగా స్వామివారు వెళ్ళిపోతూ కనుకుంటాడు. ఆహా, శివస్వరూపం ఎంత బాగుంది అని చెప్పి నమస్కారం చేశాడు. తనకి సరిపోలేదండి. ఆయనకి మనం ఏదైనా చెయ్యాలి అని వెంటనే మనసులో స్పృహకు వచ్చింది. ఆయన బయటకు వచ్చేసాడు. మళ్ళీ నది దగ్గరికి వెళ్ళాలి, తిన్నగా స్నానం చేశాడు. మళ్ళీ తడిబంత పెట్టుకుని చక్కగా నూతన వస్త్రాన్ని ధరించుకుని ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళారు. మారేడు పత్రి స్వామివారికి మారేడు పత్రి వచ్చేద్దామని చెప్పి బాగా నేత చిగురు చొప్పరగా ఉండేటువంటి మారేడు పత్రి రంగు కాస్త ఎరుపులో ఉంటుంది. అటువంటి లేత మారేడు తీసుకుని తిన్నగా ఆ దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి లోపలికి వెళ్తున్నాడు. మళ్ళా వీళ్ళు పక్కనే గమనిస్తున్నారు, ఈ భోజనాలు ఏం చేస్తారా అని చెప్పి. ఏమిటిది ఈ చుట్టూ ఈ రాళ్ళేవు, ఈ రప్పలేవు, ఆ మడుల రాళ్ళతో భావించాడు. మా స్వామి పాదాలు ఎంత సున్నితంగా ఉంటాయి, ఆయన దగ్గర రాళ్ళతో ముందు పూజేశాడు. రాళ్ళన్నీ పక్క తోసేసి తాను తెచ్చినటువంటి మారేడు దళాలు భక్తితో స్వామికి నమస్కారం చేసి వేశాడు. అయితే నీళ్లు తేవడానికి ఏమీ లేక మనకు తిన్నాడు. భోజనాలు ఎలా అయితే ఇదివరకు భక్తగన్నప్పుడు తిన్నాడు, ఏ రకంగా అయితే నీళ్లు నోటితో తెచ్చి వేశాడో ఇతను కూడా స్నానం చేసినాడు, నోటితో నీళ్లు తెచ్చి అన్ని మీద అభిషేకం చేశాడు. వీళ్ళు చూస్తారు, వీళ్ళు అవసరం జరిగిపోయిందని చెప్పి రకంగా మాట్లాడుతున్నారు. ఇతను మాత్రం తిన్నగా నీళ్ళతో కరిగేసి శివలింగాన్ని చక్కగా తాను తెచ్చినటువంటి ఆ నేల భద్రి స్వామికి సమర్పించి భక్తితో శివ 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 అని నామస్మరణ చేయడం మొదలెట్టాడు. అతను ఇలా వెళ్ళడం ఏమిటి, సరే తన పూజ అయిపోయింది, ఇలా అక్కడ ప్రసాదం ఉంచుకున్నాడు. మళ్ళా గోవాలు వెళ్ళిపోయాడు. ఈ పురోహితుడు ఈ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క షావుకారులను చూసి అయ్యా ఆలయం అంతా కూడా శుద్ధి చేసుకోవాలి, మొత్తం కూడా అపచారం జరిగిపోయింది, ఈ ఎగ్గుల అభిషేకాలు ఈ పత్రేవుడి దానేమో మనం ఎలా చేస్తాడేమో భయంతో ఉన్నాం అని చెప్పి మొత్తం అంతా కూడా మళ్ళా శుద్ధి చేసి పూజలు చేసుకుని తాళం వేసి ఇంటికి వెళ్ళారు. సరే రెండవ రోజు మళ్ళా అదే విధంగా వచ్చారు. ఈ యొక్క షావుకారు మళ్ళా నవరత్నాలతోటి స్వామికి అర్చన చేసి ప్రసాదం చేసి ఆహ్వానించి అభిషేకం చేసి అన్ని పూర్తి చేసుకునేటప్పటికి మళ్ళా ఈ ఎదురైపోయాడు. అయ్యో తినడం ఈ యొక్క భోజనాలు వచ్చేసాడు అని చెప్పి మళ్ళా పక్కకి అనుకున్నారు, ఏం చేస్తారో అని భయంతో. తను మాత్రం ప్రతిరోజు మళ్ళా స్నానం చేసి మళ్ళా నీళ్ళతో అభిషేకం చేసి నవరత్నాలన్నీ పక్కకి విసిరేసి వీళ్ళు రోజు మార్పు రావట్లేదు వేళలో మన స్వామి పాదాలు ఎంత వదువుగా ఉంటాయి, ఈ రత్నాలేవి పాదాలు అక్కడ పూజలేవి అని చెప్పి అన్ని చేసి మళ్ళా మారేడుతో పూజ చేశాడు. మరణానికి వెళ్ళిపోయారు. వీళ్ళు శుభ్రం చేసుకుని ఆ పురోహితులు ఒక సలహా అడిగారు, ఇతను రోజు ఏ నాట్యం చేస్తున్నాడేమో, నేను స్వామికి అపచారాలు చేస్తున్నాను, చూస్తూ ఉండలేకపోతున్నాను అని ఆ నందిని షావుకారు పురోహితుని అడిగినప్పటికీ తాను అన్నట్ట, సరేనండి ఈ ఆలయం మీరే కదా నిర్మించారు, రేపు ఉదయాన్నే తెల్లవారుజామునే ముహూర్తం పెడుతున్నారు, ఈ శివలింగాన్ని మీ ఇంటి దగ్గరే ఒక గదిలో తీసుకువెళ్ళి మనం ప్రతిష్ఠ చేసేద్దాం, ఇక మీ ఇంటి దగ్గరే పూజాధికారాన్ని నిర్వహిద్దాం, ఇక ఇక్కడ ఏ పూజలో అవసరం లేదని చెప్పి ఆ యొక్క పురోహితులు సైతంగా తెల్లవారుజాము నుంచి శివలింగాన్ని పైకి ప్రకటించి పునఃప్రతిష్ఠ అన్ని కూడా తీసుకువెళ్ళి వారి ఇంటి దగ్గర ఒక మందిరం ఏర్పాటు చేసి ఆ షావుకారు మందిరంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఈ విషయం తెలియనటువంటి ఆ భోజవారు అక్కడికి వచ్చారు. వచ్చి చూసేటప్పటికి అక్కడ చూస్తే శివలింగం లేదు. అయ్యో శివయ్య, నీవు లేని పూజ రాయ్యా, నీవు ఎక్కడ లేవు, నీవు అన్ని చోట్ల ఉన్నావు, నీవు లేదు అని అనుకోలే నా ధన అని ఇప్పుడే వస్తున్నారు అని చెప్పి ఆయన తెల్లగా స్నానం చేసి రోజులోనే చక్కగా మారేడు పత్రి తీసుకుని వచ్చేసాడు. అక్కడ చూస్తే పెద్ద పొయ్యి ఉంది. శివలింగం తీసేశారు కదండి, పొయ్యి మాత్రమే మిగిలింది. ఇక లాభం లేదని తాను ఎప్పుడూ సంహారం చేసే బాణాలతో సంహారం చేసేటువంటి విల్లు తీసుకున్నాడు. ఆ బాణం చేతితో పట్టుకుని తన పొట్టని పోసేసుకున్నట్టు పోసేసి ఈ చర్మము, ఈ మాంసము, ఈ రక్తము ఇదంతా కూడా నిలిచిందే, దీంతో ఈ గుజులు పుడుస్తాను, దీంతో నా శరీరంతో శివలింగాన్ని తయారు చేస్తాను అని చెప్పి తాను తన చర్మాన్ని పోసుకుని రక్తం వస్తున్నా సరే లోపల నుండి పేరులు లాగి ఆ యొక్క గుడ్డ
మొత్తం అందులో వేసేటండి. వేసేటప్పుడు ఈ లోపు శరీరం మోక్ష వచ్చి పడిపోతుంది పక్కన. అయినప్పటికీ కూడా ఆ మాంసము మొత్తంతోనే ఒక శివలింగంగా అద్దుతూ తను పడిపోయాడు. కొంతసేపటికి మరలా ఏదో కదులు తెచ్చాడంటే పొట్ట కింద భాగం అంతా కూడా మాంసము కొంత కింద చేసి అక్కడ పెట్టాడే కానీ కళ్ళు తెరిచి ఒక్కసారి అలా చూసి ఒక్క మారేడుదం స్వామికి సమర్పించాడు. వెంటనే వృషభవాహనుడు ఆ యొక్క పార్వతీ సమేతులే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమయ్యే మహాకాల నీ భక్తికి నిజాలుగా శివలింగం అంతటా వ్యాపించి ఉందని చెప్పి చాలా బాగా గుర్తించావు. అలాగే నీవు ప్రతిరోజు చేసే శివార్చన కోసం నీ శరీరాన్ని త్యాగం చేశావు, నాకు చాలా ఆనందం వేసింది అని చెప్పి శివుడు ప్రత్యక్షంగా అక్కడ వచ్చి తన శరీరాన్ని ముట్టుకున్నాడండి. ఒక్కసారి పూర్వ వైభవం తన శరీరం అంతా కూడా అలా యథాప్రకారంగా వచ్చింది. ఈ యొక్క శివుడు వృషభవాహనుడు ఎప్పుడైతే ఆలయానికి వచ్చాడో ఆ ఆలయం నుంచి అనేక మంగళ ధ్వనులు మోగైందండి. దేవుడికి ఊరంతా కూడా పిలుస్తుంది. మన శివలింగం లేదు, ప్రతిరోజు మన హారతి సమయం కదా ఇది. అక్కడ ఆలయంలో ఏం జరుగుతుంది, ఇంత మంగళకరమైన ధ్వనులు పిలుస్తున్నాయి, ఏదో జరుగుతుందని చెప్పి షావుకారుగా మరుగుపడుతున్నానికి వచ్చాడ. చూసేటప్పటికీ ఆయనకి కూడా దర్శన భాగ్యం జరిగింది. ఆ యొక్క వృషభవాహనుడు ఆ యొక్క పార్వతీ సమేతుడైనటువంటి పరమశివుడి దర్శనం జరిగింది. అప్పుడు గమ్మ దగ్గర భోజవాడు బాబు ఇలా అని చెప్పి ఆయన్ని తిరిగి తీసుకొచ్చి శివుడికి పరిచయం చేశాడు. అయ్యా శివయ్య, ఈ ఆలయం అంతా కూడా ఈయనే నిర్మించాడు అని చెప్తుంటే ఆయన మాత్రం కూడా పరమశివుడు తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా ఆ భోజవాడు తమ ఈయనే నిర్మించాడా. ఎప్పుడు నేను గమనించలేదు, ప్రతిరోజు నువ్వు నాకు అర్చన చేస్తావు, అది మాత్రం నేను గమనిస్తున్నాను భక్తి శ్రద్ధలో అని చెప్పాను. ఏముందిగా 2 రోజులు పెట్టే కదా నేను పూర్తి చేస్తున్నాను. ఈ ఆలయాన్ని నిర్మించింది ఈయనే, ఎప్పటికైనా అర్చన చేస్తున్నారని తనని పిలిచి తనని శివుడికి పరిచయం చేశాడండి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు వారి ఇరువురికి కూడా మీ భక్తికి వచ్చాను. ఆయన కూడా ఎంతో శ్రద్ధతో ఎన్నో పడులతో ఎన్నో విధాలుగా అర్చన చేస్తూ తనలోని భక్తి అంటే ధనం ఉన్నవారు చేసే అర్చన విధానాలు వేరైనా సరే ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేద్దాం స్వామికి, ఇంకా ఏమో ఉపచారాలు చేద్దాం అని చెప్పి తహతహలాడిపోయారు. ఆ భక్తికి నేను కూడా మెచ్చానయ్యా. అలాగే మీ యొక్క భక్తికి కూడా మెచ్చాను. మీరు ఇద్దరు కూడా నా దర్శనం కోసం మీరు ఎంతైతే తప్పిస్తున్నారో మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా మీరెవ్వరూ కూడా నన్ను దర్శనం చేసుకోలేనటువంటి స్థితిని మీకు కల్పిస్తాను. ద్వారా పాలకులుగా మీ ఇద్దరికి కూడా నిలిపిస్తాను అని చెప్పి ఆ నందిని ఈ యొక్క మహాకాళిని కూడా పరమశివుడు ద్వారపాలకులుగా అనుగ్రహించారు. ద్వారం దగ్గర ఎప్పుడు వాళ్ళు ఉంటారన్నది. ఎవరు వచ్చినా సరే, ఎవరు లోపలికి వెళ్ళినా, ఎవరు బయటికి వచ్చినా, స్వామి లోపల ఉన్నా బయటికి వెళ్ళినా, అలాగే ఎప్పుడు వాళ్ళు చూడాలనుకున్నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పరమశివుడు కనపడుతూ ఉంటాడు. అటువంటి భోగాన్ని ఐశ్వర్యాన్ని పరమశివుడు అనుగ్రహింపజేస్తాడు. మనలో శ్రద్ధ భక్తి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు, పూజలు, హోమాలు, వ్రతాలు ఎన్ని చేసినా సరే మనలో ఉన్నటువంటి శ్రద్ధ భక్తులను గమనించి ఆ యొక్క పరమేశ్వరుడు తప్పగా అనుగ్రహిస్తాడు. ఈ యొక్క పురాణంగా కూడా శివపురాణంలో ఉన్నటువంటి కథ, ఆ స్వామి అనుగ్రహం అందరికీ కూడా ఇదే విధంగా ఉండాలని ప్రార్థిస్తూ కుంకుమార్చన పూజా కార్యక్రమం పూర్తమవుతోంది. మరి కొద్ది సేవట్లో నేరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, దర్భార సేవ, తీర్థం ప్రధాన